హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి ముందుకి. ఏంటనుకుంటున్నారా? కొబ్బరి పాలు సాంబార్ అండి. కొబ్బరి పాలతో సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? చేద్దామండి, చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాము. ఏమేమి కావాలో చూపిస్తానండి. ఫస్ట్ కందిపప్పు, ఒక గుప్పిడి శనగపప్పు కలిపి ఉడికించి పెట్టుకున్నానండి. మెత్తగా 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు కొబ్బరికాయ మిక్సీలో వేసి ఒక గిన్నెడు వచ్చినాయండి. కొబ్బరి పాలు చిక్కగా వచ్చాయి బాగా. మనం వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయము, కొబ్బరి పాలతో చేస్తాము. చింతపండు గుజ్జ 3 స్పూన్స్ పడుతుంది. సాల్టు, పోపుకి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం బెండకాయలు. మనం ఇందులో కారం వాడము, అన్ని పచ్చిమిర్చే. మునక్కాయలు, దొండకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిన్న చిన్న ఆనియన్స్ 10, కొత్తిమీర, టమాటాలు. ఇది ఎంటీఆర్ సాంబార్ పొడి అండి, 2 స్పూన్లు. ఇంగువ, పసుపు, ఆయిల్, తాలింపుకి మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఉడికినాయో లేదో చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది. బాగా ఉడికినాయండి ముక్కలు. నేను ఉడికించిన పప్పు ఉంది కదా, ఇది వేసి బాగా మరిగిపోయింది. అసలు మంచి స్మెల్ వస్తుంది. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి, చిన్నది అసలు వేసామా లేదా అన్నట్టు వేయాలండి బెల్లం. ఇదిగోండి, నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తాను. మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అసలు మంచి స్మెల్ వస్తుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అయిపోయిందండి, పొడి వచ్చేస్తున్నాను. బాగున్నారా? మీకు ఇష్టం కదా కొబ్బరి పాలు సాంబార్? చూడండి ఎలా ఉందో. ఒక్కసారి తింటే మాత్రం వదిలిపెట్టదు. మామూలు సాంబార్ కానీ, లేకపోతే మెడ్రాస్ సాంబార్ కానీ, రకరకాల సాంబార్లు మీరు తినుంటారు, రకరకాల ప్లేసుల్లో కూడా తినుంటారు. కానీ ఒక్కసారి కొబ్బరి పాలు పోసిన సాంబారు ఇప్పుడు చేసిన పద్ధతిలో చేసుకొని ఒక్కసారి చూడండి. ఆ తర్వాత ఇంకా కనీసం వారానికి 2 సార్లు చేసుకుంటారు. అంత బాగుంటుంది. తినకుండానే చెప్తున్నానంటే ఆల్రెడీ తినున్నాను కదా అంత క్రితం చాలాసార్లు. అదిరిపోయిందనే మాట తక్కువ అన్నమాట, అంత బాగుంది. ఇంత కష్టపడి చేసినప్పుడు మరి శ్రీమతికి కూడా పెట్టాలి కదా. చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. పడి మనమే డబ్బులు పెట్టక్కర్లేదు కదా, ఓన్లీ ఒక బటన్ నొక్కడమే కదా. మీ సపోర్ట్ మాకుంటే
ఇంకొన్ని చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంకా అండి. థ్యాంక్ యూ.